ఫేమస్ మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్ చాముండి దేవాలయంలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ముస్లిం మహిళలను ఉత్సవాలకు ఆహ్వానించడంపై బీజేపీ అభ్యంతరం చెప్పినా కొందరు కోర్టులకెక్కినా సరే తన పంతాన్ని నెగ్గించుకుంది కర్ణాటక ప్రభుత్వం. అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు నిర్వహించే మైసూర్ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు చాముండి ఆలయానికి చేరుకున్న ప్రముఖ రచయిత్రి బాను ముస్తాక్కి ఆలయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. మైసూర్ దసరా ఉత్సవాలను ప్రారంభించే అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు బాను ముస్తాక్. హిందూ సంప్రదాయ ఉత్సవాలకు ముస్లిం రచయిత్రిని ఆహ్వానించడంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుక్కర్ ప్రైజ్ గెలిచి కర్ణాటక పేరు ప్రతిష్టలు పెంచినందుకు గౌరవంగా దసరా ఉత్సవాలకు ఆహ్వానించామని, అందులో తప్పేముందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఆమెతోనే ఉత్సవాలను ప్రారంభించారు. చాముండేశ్వరి దేవికి పుష్పాలను సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని మైసూరు నగరంలో ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారి ప్రముఖ రచయిత్రి బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ కు ఆహ్వానం పంపింది. దీన్ని సవాల్ చేస్తూ హెచ్ఎస్ గౌరవ్ అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ని తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ పిటిషన్ ని కొట్టేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం సెక్యులర్ గా వ్యవహరిస్తోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.